వెల్కమ్ బ్యాక్. బిగ్ సెవెన్ లో మనం నెక్స్ట్ చూడబోయే అంశం తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడికి సంబంధించిన అంశం. సారథి మారితే అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకున్నారు కాషాయ నేతలు. కానీ సారథి ఎంపికతోనే అసలు సమస్య మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే తిరుగుబాటు కూడా మొదలైంది. ఓ నేత పార్టీని కూడా వీడిపోయారు. మరికొందరు అసంతృప్తితో ఉన్నారు. మరి కొత్త సారథికి ఇలాంటి వెల్కమ్ దక్కడం వెనుక అసలు మ్యాటర్ ఏంటి? ప్రస్తుతం కొత్త సారథి ముందున్న సవాళ్ళేంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న అధ్యక్షుడి ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. ఈ పదవి ఎవరికి దక్కబోతోందనే దానిపై చాలా ఊహాగానాలు నడిచాయి. వివాదాలు, అంతర్గత కుమ్ములాటలు జరిగాయన్న ప్రచారముంది. మొత్తానికి రామచందర్రావు వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూడా. నిజానికి ఈ ఎంపికతో వివాదాలకు చెక్ పడాలి. కానీ అలా జరిగిందా అంటే లేదనే తెలుస్తోంది. ఎప్పుడైతే రామచందర్రావును అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయాలని అధిష్టానం ఆదేశించిందో వెంటనే ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. తాను కూడా పోటీకి దిగుతానన్నారు. కానీ అధిష్టానం అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఆయన ఏకంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఒక్క రాజాసింగ్ మాత్రమే కాదు, ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, డీకే అరుణ కూడా ఈ నిర్ణయంపై కాస్త నిరాశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా పదవి కోసం తెరవెనుక ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అరవింద్ ఏకంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. సోమవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు ఎంపీ అరవింద్ దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. తన వ్యక్తిగత కారణాల వల్ల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక అంతర్గతంగా ఎలా ఉన్నా మిగతా నేతలు మాత్రం కొత్త అధ్యక్షుడికి విషెస్ తెలిపారు. కానీ ఆయన నియామకాన్ని మాత్రం సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బెడిసి కొట్టిందా అని అనుమానాలొస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో అంతర్గత పరిణామాలు ఉండటం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రామచందర్రావుకు ఇప్పుడు పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటమే అసలైన సవాలని చెప్పాలి. వీరందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తేనే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏదైనా సత్తా చాటగలరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం బీజేపీ గాలివిస్తేనే ఆ తరువాత జరగబోయే ఎన్నికలకు ఓ భరోసా ఉంటుంది. మరి రామచందర్రావు ఈ సవాళ్లపై స్వారీ చేయగలరా లేదా అనేది చూడాలి.